తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే నేటితో ముగిసింది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన సర్వేలో పాల్గొని కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ నెల 16 నుంచి రీసర్వే చేపట్టింది. అయితే ఇందులోని వివరాలు ఇచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. మొత్తం 3,50,000 కుటుంబాలు మిగిలిపోగా సుమారు 10,000 కుటుంబాల ఎంట్రీ చేయించుకున్నట్టు తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ టీమ్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు ఇవ్వడంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ వద్దకు రాజకీయం చేయడానికి వెళ్లినట్లు కనిపిస్తుందని, అక్కడికి వెళ్లి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలను ఘటనా స్థలానికి రానిచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ట్రాఫిక్ టానలతో పాటు మహిళా పీఎస్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోని వీటి ఏర్పాటుకు సర్కారు ఆమోదం తెలుపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్లు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగం ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద ఆడిట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ బాధ్యతను ఎన్ఆర్ఎస్కి అప్పగించింది. టన్నెల్లో చిక్కుకున్న వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనే విషయం తెలియగానే ఈ ప్రక్రియ మొదలు పెడతారు. పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మొన్న హైదరాబాద్ లో పోసాని అరెస్ట్ చేసిన పోలీసులు ఓబులవారిపల్లి తీసుకొచ్చి నిన్న 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రైల్వే కోడ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయి. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యాఖ్యలు చాలా మందిపై ప్రభావం చూపుతాయి. సమాజంలో విభజన, ఉద్రిక్తలు తెచ్చేలా ఆయన మాట్లాడారు అని పోలీసులు పేర్కొన్నారు. తల్లికి వందనంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి 15,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1 నుంచి 12 వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలన్నింటికి ఉచితంగా విద్యుత్ అందజేస్తామన్నారు. క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్ తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీష్ జైన్, అరవింద్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి 2,40,00,000 మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ ను పోలీసులు విచారించనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు. అటు ఆరోగ్య శాఖకు 19,264 కోట్లు కేటాయించామన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పీఎస్సీ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు 73% పూర్తయిందని, 2027 నాటికి దాన్ని పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏటా దాదాపు 2,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు, వెలిగొండ, చింతలపూడి, వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మహాకుంభమేళలో పనిచేసిన స్వచ్ఛ వారియర్స్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. ఈ 45 రోజులు ప్రయాగ్రాజ్ ను వారెంతో పరిశుభ్రంగా ఉంచారని పేర్కొన్నారు. పవిత్రతను కాపాడారని కొనియాడారు. రాత్రి పగలు శ్రమించిన సిబ్బందికి వేతనంతో పాటు అదనంగా 10,000 రూపాయల బోనస్ ప్రకటించారు. గంగామాతను స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే కుంభమేళ అత్యంత విజయవంతమైందని పేర్కొన్నారు. 3 భాషల పాలసీ, నియోజకవర్గాల పునర్విభజన విషయాల్లో తమిళనాడు సర్కార్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ఈ పోరాటానికి తమిళ ప్రజలు సంఘీభావం ప్రకటించాలని సీఎం స్టాలిన్ వీడియో సందేశంలో కోరారు. డీలిమిటేషన్ మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలకు నష్టం కలుగుతుంది. డీలిమిటేషన్ కేవలం జనాభా ప్రాతిపదికన చేయొద్దు. భవిష్యత్ కోసం ఎంతైనా పోరాడతామని స్పష్టం చేశారు. బీహార్లో ఓ దివ్యాంగుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీర్లోని చోహర్ గ్రామంలో మానసిక స్థితి సరిగ్గా లేని ఒక యువకుడు రోడ్డుపై నిలిపిన పోలీస్ కారును ఆనుకొని కూర్చున్నాడు. ఇది చూసిన పోలీసులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ లాఠీలకు పని చెప్పారు. కాళ్ళు, చేతులపై కొడుతూ పక్కకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి 2 పోలీసులను సస్పెండ్ చేశారు. సౌర కుటుంబంలో 7 గ్రహాలు ఒకే వరుసలో రావడంతో ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ ఇందులో భాగం కానున్నాయి. నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు టెలిస్కోప్ లో మాత్రమే కనిపిస్తాయని నాసా తెలిపింది. 2040 వరకు ఇలా 7 గ్రహాలు ఒకే వరుసలోకి రావు. అయితే ఈ ఏడాది ఆగస్టులో 4 గ్రహాలు లైన్లోకి వస్తాయి. యుఎస్ కు చెందిన ఇంటిటివ్ మిషన్స్ కంపెనీ జాబిలిపైకి డ్రోన్ పంపింది. నాసా కనడి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. అందులోని ల్యాండర్ అథీనా మార్చి 6న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో దిగనుంది. అందులో నుంచి గ్రేస్ అనే డ్రోన్ బయటికి వచ్చి జాబిలిపై ఎగురుతుంది. ఈ క్రమంలో దానిలోని పరికరాలు చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి. పాకిస్తాన్ క్రికెట్ టీం పాతాళానికి పడిపోయింది. ఐసీసీ ఈవెంట్లో ఆ జట్టు ఆట తీరు దారుణంగా తయారైంది. చివరి 3 ఐసీసీ ఈవెంట్లలో ఎక్కువ విజయాలు సాధించిన ఆసియా జట్టులో భారత్ టాప్ లో ఉంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆసియాలో సెకండ్ బెస్ట్ జట్టు ఆఫ్ఘన్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. వరుసగా 2వ రోజు బంగారు ధరలు తగ్గి శుభకార్యాల వేళ సామాన్యుడికి ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 500 రూపాయలు తగ్గి 79,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసుపు ధర 540 తగ్గడంతో 86,840 రూపాయలకు చేరింది. అటు వెండి ధర కూడా కేజీపై 1000 రూపాయలు తగ్గి 1,05,000గా ఉంది.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.